అది సడన్ గా గుద్దాక బ్రేక్ వేసి కొంతమంది పడిపోయారు సార్ కింద. వాళ్ళు పాపం లేచి రాలేక బస్సు కాలిపోయిందని మెసేజ్ వచ్చింది ఇంకా సెల్లుడికి. ఆడికి పోయి చూస్తే బూడిద అయిపోయింది సార్. నా బిడ్డ ఫేస్ చూసుకున్న వాళ్ళు లేదు. వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. జిల్లా కేంద్రమైన మార్కాపురానికి సమీపంలోని రాయవరం వద్ద జరిగినటువంటి బస్ బర్న్ ఘోరమైనటువంటి యాక్సిడెంట్ ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2 ప్రాంతాలలో జరిగినాయి. ఇది 3వసారి జరిగినటువంటి యాక్సిడెంట్. ఒకేసారి 14 మంది కాలి బూడిదయ్యారు. మిగిలిన 27 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఆ సంఘటన ప్రదేశంలో ఉన్నాం. ఇదిగో మనం చూస్తుంటే ఈ వెనక వైపు మీరు చూడొచ్చు, బస్సు కాలిపోయినటువంటి బస్సు ఇక పక్కనే పెట్టి ఉంది. ఈ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇది ప్రైవేట్ ట్రావెల్ బస్సు. ఈ బస్సు తెలంగాణలోని జగిత్యాల ప్రాంతం నుంచి బయలుదేరింది. నిన్న ఈ బస్సు జగిత్యాల నుంచి వస్తూ తెల్లవారుజామున ఇక్కడ యాక్సిడెంట్కు గురైంది. చీమకుర్తి నుంచి వస్తున్నటువంటి కంకర టిప్పర్, ఈ టిప్పరు చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు వస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని జగిత్యాల వైపు నుంచి ఎర్రగొండపాలెం మార్కాపురం మీదుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కనిగిరి, ఉదయగిరి, పామూరు ఈ ప్రాంతాలకు చెందినటువంటి ప్రయాణికులతోటి ప్రయాణం చేస్తూ వస్తూ ఉంది. ఇది వస్తూ రాయవరం వద్ద ఢీకొనడంతో 2 టిప్పరు లారీ బస్సు ఢీకొనడంతో బర్న్ అయింది. బర్న్ అయ్యి బస్సు పూర్తిగా దగ్ధమయ్యి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళు అప్పటికప్పుడే నిలువున కాలిపోయారు. సంఘటన జరిగే ప్రదేశంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో అని కళ్ళు తెరిచే లోపులోనే సంఘటన జరిగిపోయిందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ బస్సును రోడ్డు పక్కకు పోలీసులు నెట్టి దాన్ని రక్షణ ప్రదేశంలో ఉంచారు. అలాగనే టిప్పర్ను కూడా రోడ్డు పక్కనే ఉంచి దానికి తగిన రక్షణ ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం బస్సు కూడా దాదాపు తుప్పుతో పనికి రాకుండా పోయింది. ఇది ప్రధానంగా యాక్సిడెంట్ జరగడానికి ఒక ప్రధానమైనటువంటి కారణము టిప్పరు అప్పెక్కుతోంది, బస్సు పై నుంచి దిగుతోంది. బస్సు డ్రైవర్దే తప్పని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. బస్సు పై నుంచి దిగుతుండటం, టిప్పర్ కింద నుంచి పైకి ఎక్కుతుండటంతో టిప్పరు కొంచెం స్పీడ్గా రావడం, బస్సు కింద నుంచి దిగడం వల్ల 2 ఢీకొనడంతో, పైగా టిప్పరు బస్సు ట్యాంకర్ వైపును ఢీకొనడంతో మంటలు చెలరేగినాయి. డీజిల్ అంతా కూడాను బస్సుకు అంటుకోవటం, అటు లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు అంటుకోవటం, మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఘోరమైనటువంటి ఈ సంఘటన చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కాలిపోయినటువంటి బాధితుల ఆర్తనాదాలు ఆసుపత్రి దగ్గర నిన్న చూస్తే అసలు భరించడానికి వీలు లేకుండా ఉంది. బంధువులంతా కూడాను వచ్చారు. వాళ్ళందరినీ వీలైనంత వరకు కొంతమంది వీళ్లకు వెళ్ళిపోయారు. అలాగనే ఈ బస్సు ప్రమాదం జరిగిన కాడి నుంచి కొంచెం పక్కకు తీశారు పోలీసులు. ఇదిగో మీరు చూస్తే ఇక్కడే టర్నింగు, ఇదిగో ఈ టర్నింగ్లోనే బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు లెఫ్ట్ సైడ్ రావాల్సిన బస్సు రైట్ సైడ్లో రావడం వల్ల టిప్పర్ కూడా రైట్ సైడ్లో రావడం, 2 ఢీకొనడంతో ఈ ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ప్రయాణికులు మార్కాపురం నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేదు ఇటు చేమకుర్తి వైపు నుంచి వచ్చేవాళ్ళు కానీ వచ్చి సంఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా చూస్తున్నారు. ఇంత ఘోరమైనటువంటి సంఘటన జరిగిందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఈ ఈ ఈ పరిస్థితులు అంటే ఈ సంఘటన ప్రదేశంలో జరిగినటువంటి దీన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ నుంచి మార్కాపురం వెళ్ళి మార్కాపురంలోని జిల్లా కేంద్రమైనటువంటి మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రస్తుతం
మార్కాపురం జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్నాం. ఇక్కడ జిల్లా ఆసుపత్రి ఆవరణలో చాలామంది చనిపోయిన వాళ్ళ బంధువులు ఆ డెడ్ బాడీల కోసం ఎదురు చూస్తున్నారు. డెడ్ బాడీలు అన్నీ కూడాను మార్చురీలో ఐస్ బాక్సుల్లో పెట్టి ఉంచారు. అక్కడ పోలీసు కాపలా ఉంది. ఈ DNA టెస్టులకు పంపించాము. టెస్టులు ఎప్పుడైతే రిపోర్టు వస్తుందో ఆ రిపోర్టు వచ్చిన తర్వాత డెడ్ బాడీలను అప్పచెప్తామని చెప్పేసి పోలీసులు అట్లాగనే ఆసుపత్రి సిబ్బంది బంధువులకు తెలియజేస్తున్నారు. బంధువులు నిన్న ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి టెస్టులు రిపోర్టులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమనేది కూడా స్పష్టం చేయడం లేదు ఆసుపత్రి వర్గాలు. ఒకవేళ ఈ రోజు రిపోర్టులు రాకపోతే రేపటికి రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం తప్పనిసరిగా డెడ్ బాడీలను అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఆసుపత్రిలో అంటే మార్కాపురం ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారు. ఒక 5గురు ICUలో ఉన్నారు. మిగిలిన నలుగురు వార్డుల్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడాను జిల్లా ఆసుపత్రి ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. నిన్న జరిగిన ఆ యాక్సిడెంట్లో ఇక్కడ ఎంతమంది అడ్మిట్ అయ్యారు అనేది నిన్న టోటల్గా కూడా మనకి అడ్మిషన్స్లో ఒక 2 మెంబర్స్ నిన్న నైట్ ఒంగోలు రిమ్స్కి రిఫర్ అయ్యారు. సో మనకి ఇక్కడ ఈరోజు ఉంది టోటల్గా 9 పేషెంట్స్. కానీ నిన్న ఒక పేషెంట్ లేటుగా వచ్చి ఆమె సుజాత అని ఒక పేషెంట్ వచ్చింది. సో ఆమెను కూడా నిన్న టెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఆమెకి లిటిల్ టో ఫ్రాక్చర్ అని కూడా చెప్పారు. సో ఒకసారి అందరినీ కూడా చూసి వాళ్ళందరికీ ఎలా ఉంది ట్రీట్మెంట్, తర్వాత వాళ్ళకి అన్ని వసతులు సదుపాయాలన్నీ వాళ్ళ అటెండెంట్స్ కూడా అందుతున్నాయా లేదా కూడా RDO గారు నేను అన్నీ కూడా చూసాము. అందరూ కూడా పేషెంట్స్ అందరూ బాగా సాటిస్ఫాక్షన్గా చెప్తున్నారు. అన్ని ట్రీట్మెంట్ అంతా బాగుందని చెప్పారు. వాళ్ళ అటెండెంట్స్ కూడా అన్నీ మాకేమీ ప్రాబ్లం లేదు, అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయని చెప్పారు. ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉన్నా ఏదైనా సీరియస్నెస్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా ఒంగోలుకి రిఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఉన్న 10 పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారండి. థ్యాంక్ యూ. అది మనకి ఫొరెన్సిక్ ల్యాబ్కి నిన్న మనం 14 శాంపుల్స్ పంపించాము. శాంపుల్స్ రిపోర్ట్ 2 days పడుతుందన్నారు. సో అది వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కొరుట్ల నుంచి దుత్తులూరుకు వస్తున్నాం సార్. వస్తుంటే మధ్యలో ఇలా జరిగింది. 5:30 ఆ టయాన ఇట్లా జరిగింది సార్ యాక్సిడెంట్ అయింది. బాగా అగ్ని ప్రయత్నం బాగా వస్తుందాక ఎటుపోను మాకు అర్థం కాలేదు సార్. లాస్ట్కి వచ్చి ఒక డోర్ ఉంటే అది చిన్నగా ఓపెన్ చేసి అందరినీ ఒక 10 మంది దాకా దూకారు సార్. లాస్ట్లో మా పిన్నిని లాక్కొని వచ్చి మేము అది లాస్ట్లో మేము బ్యాగులు పెట్టేటప్పుడు చూసాను సార్. ఎక్కడైతే వెనక వైపు డోర్ తెలిసింది. ఇంకా నుంచి చిన్నగా తీసి దూకాను సార్. అది సడన్గా గుద్దాక బ్రేక్ వేసి కొంతమంది పడిపోయారు సార్ కింద. వాళ్ళు పాపం లేచి రాలేక బాగా అరుపులు కేకలు వినపడ్డాయి సార్ బస్సులో నుంచి. మేము కొంచెం దూరం వెళ్ళిపోయాం సార్. ఫైర్కి బాగా మంటలు వస్తున్నాక దూరం వెళ్ళిపోయాం. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళాము. బస్ ఆగింది. ఎందుకు కొంచెం వచ్చేటప్పుడే కొంచెం స్టెప్పులుగా వస్తున్నది. ఆగింది. ఎందుకు ఆగిందంటే ఛాయ్కి దిగండి అని అన్నారు. ఛాయ్ దిగినాక మళ్ళీ బస్సు స్టార్ట్ కాకపోతే అన్న బస్సు మరి కొంతమందిని షిఫ్ట్ చేసిండు, మమ్మల్ని వేరే బస్సులో షిఫ్ట్ చేయంటే అవసరం లేదమ్మా వెళ్ళిపోదాం. నుంచి మళ్ళీ స్టార్ట్ కొంచెం సేపు స్టార్ట్ అయింది. ఇంకా రాగానే ఏమైంది మళ్ళీ అటు కన్ను మూసినాం. మేము తప్పును పడిపోయినాం. ఏమైంది అని చూస్తే పొగలు వచ్చేస్తుంది. ఇంకా అది మెయిన్ డోర్, అదే డోర్ ఉన్నింది. ఆ డోర్ తీసిండు ఆ బాబు. ఇంకా ఆ డోర్ నుంచి ఒక 10 మంది అట్లా బయటపడసాగింది. ఆ డోర్ నుంచే బయటపడతాయి. ఆ బాబు తీసిండు సేఫ్టీ డోర్. మా దగ్గర చూసుకొని ఉన్నాము. అదే ఆ డోర్ తీసేదానికి ఒక 20 మంది దాకా బయటకు వచ్చారు. కాలిపోయే వాళ్ళు కాలిపోతారు, దిగే వాళ్ళు దిగుతా ఉండరు, లాగేటోళ్ళని లాగుతా ఉండరు. ఇంకా బాగా పైన స్లాబ్ ఇంకొక 2వ ఫ్లోర్ కదా అది, దాంట్లో ఉన్న వాళ్ళు చిక్కుకొని పోయారు.
లాస్ట్కి ఏమంటానంటే డ్రైవర్ ఇట్లా బావాలి కదా కుడి వైపున ఎడమవైపు తిప్పినామంటే నా సీలింగ్ తిరగలేదు అని చెప్తున్నాడు. మేము బయటపడిన దాకా స్టెప్పర్ తగిలింది ఏం తగిలింది అసలు తెలియలేదు సార్. అట్లా కూర్చుని పడిపోగానే ఏమైంది పడిపోయిన కానీ పొగలు లేచిపోతున్నాయి. అప్పటికే కాలిపోయింది బస్సు ఎమ్మటే. ఫస్ట్ టైం మా మరిది ఉన్నాడు దాంట్లోనే ఇరక్కపోయింది. నా బిడ్డ మనమడు అల్లుడు కూలి పని కోసం తెలంగాణ పోయినరు, నిర్మల పోయినరు. ఈ రోజు ఒక్కరోజు పండగ రోజు పిల్ల కస్తూరిబాయిలో బలిలో ఉంటే పండగ రోజు ఒక్కరోజు గడుపుదామని అమ్మాయి కోసం వస్తున్నది సార్. ఇట్ట బస్సు ఇట్ట తిరగబడ్డది సార్. ఇంకా మాకు తెల్లారుజామున నానా లేసావా లేదా అని మాట్లాడింది అమ్మాయి. నేను మార్కాపురం బ్రిడ్జి దాకా వచ్చినాను అన్నది. ఇంకా తర్వాత బస్సు కాలిపోయిందని మెసేజ్ వచ్చింది ఇంకా సెల్లులకి. ఆడికి పోయి చూస్తే బూడిదైపోయింది సార్. నా బిడ్డ ఫేస్ చూసుకున్న కూడా లేదు, ముఖం చూసుకున్న కూడా లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయి ఒక్కరోజు అమ్మాయితో ఉందామని వస్తుంది సార్. ఇలా జరిగింది. బతికిన వాళ్ళందరూ వచ్చారు. నా బిడ్డ బూడిదైపోయిందని తెలిసింది సార్. ఇక్కడ డాక్టర్లు సాయంత్రం అయిన పట్టొచ్చు రేపైన పట్టొచ్చు అంటారు రిపోర్ట్లు వచ్చారు. మార్కాపురం జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఆ మార్చురీలో మొత్తం 14 మంది డెడ్ బాడీలు ఉన్నాయి. అయితే ఈ డిఎన్ఏ టెస్టులకు పంపించారు. ఈ టెస్టులు రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ఇంకా డిఎంఎన్హెచ్ఓ గారు స్పష్టం చేయలేదు. ఈరోజు సాయంత్రం కానీ లేదా రేపు ఉదయం కానీ వచ్చే అవకాశం ఉంది. ఆ టెస్టులు రాగానే ఆ రిపోర్ట్ల ఆధారంగా డెడ్ బాడీలను ఎవరి బంధువులకు వాళ్లకు అప్పచెప్తామని చెప్తున్నారు. జీపీ వెంకటేశ్వర్లు, ఫెడరల్ ఆంధ్రప్రదేశ్, మార్కాపురం. అది సడన్ గా గుద్దాక బ్రేక్ వేసి కొంతమంది పడిపోయారు సార్ కింద. వాళ్ళు పాపం లేచి రాలేక బస్సు కాలిపోయిందని మెసేజ్ వచ్చింది ఇంకా సెల్లులకి. ఆడికి పోయి చూస్తే బూడిదైపోయింది సార్. నా బిడ్డ ఫేస్ చూసుకున్న కూడా లేదు,